గౌతమ్ గంభీర్. ఈ పేరుకు భారత క్రికెట్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది అనడంలో సందేహం లేదు. 2007, 2011 ప్రపంచ కప్ విజయాల్లో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. రిటైర్ అయిపోయినాక కోచ్గా అవతారం ఎత్తిన తర్వాత ఆ పాత్రలోనూ ఒదిగిపోయాడు. అయితే దూకుడైన కోచ్గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే ఆ దూకుడే ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ట్రోఫీ అందించింది. ఈ విజయమే గౌతమ్ గంభీర్కి ఓ గొప్ప ఆఫర్ కూడా ఇచ్చింది. ఇదే టీమిండియా కోచ్ పదవి. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం టీ20 ప్రపంచ కప్తోనే ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ని ఎంపిక చేసింది. కానీ అతడు ఈ పాత్రలో ఎలా రాణిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీ20లకు కోహ్లీ, రోహిత్ అలాగే రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పడంతో వారి లేని లోటును భర్తీ చేయడం గౌతమ్ గంభీర్ ముందున్న పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. సమర్థులైన కుర్రాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే 3 ఫార్మాట్లు ఆడగలిగే ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడం కీలకంగా మారింది. అయితే గంభీర్కు కోచ్ పదవి అంత తేలికేం కాదు. అతడేం కుర్రోళ్ళ జట్టును నడిపించబోవట్లేదు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సూపర్ స్టార్లతో పాటు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన యువ కెరటాలతో కూడిన జట్టును అతడు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోహ్లీని సమన్వయం చేసుకుంటూ సాగాల్సి ఉంటుంది. గతంలో ఈ స్టార్తో గంభీర్కు 1-2 సార్లు వివాదాలు కూడా అయ్యాయి. ఈ ఐపీఎల్లో ఇద్దరు తమ విభేదాలు లేవు అని అన్నట్లుగా వ్యవహరించారు. కానీ అది ఐపీఎల్. ఇప్పుడు గౌతమ్ గంభీర్ భారత్ జట్టు కోచ్. అతని మార్గనిర్దేశనంలో టీమిండియాను సీనియర్లు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. గంభీర్ రాకతో కోహ్లీ కెరియర్ ఎన్నో రోజులు ఉండదేమో అని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు మంచిది కాదు. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఇక సీనియర్ ఆటగాడు సారథి రోహిత్తో గంభీర్ ఎలా ఉంటాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాహుల్ ద్రావిడ్ మాదిరే పెద్దన్న పాత్ర పోషిస్తూ గంభీర్ జట్టుకు మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక భారత జట్టుకి ఎన్నో సేవలు చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదన్నది గౌతమ్ గంభీర్ ఏకైక ఫిర్యాదు. చాలాసార్లు బహిరంగంగానే అతడు ఈ విషయాన్ని అయితే వెల్లడించాడు. ఇప్పుడు గంభీర్కు మళ్ళీ తానేంటో నిరూపించుకునే అవకాశం అయితే దక్కింది. పాత్ర మారినా తన ముద్ర వేసే గోల్డెన్ ఛాన్స్ అయితే చిక్కిందని చెప్పవచ్చు. శ్రీలంక పర్యటన ద్వారా కోచ్గా అరంగేట్రం చేయబోతున్న గౌతమ్ గంభీర్ తొలి టూర్లో ఎలాంటి ఫలితాలు తెస్తాడో చూడాలి. ఇక ప్రతిభావంతులను గుర్తించి అవకాశాలు ఇవ్వడం దగ్గర నుంచి సీనియర్ సేవలను సరిగ్గా వాడుకోవడం వరకు అతడి ముందు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ బలమైన జట్టును తయారు చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు జరగాలి. కూర్పుపై ప్రయోగాలు చేయాలి. ఈ కొత్త బాధ్యతలను మరి గౌతీ ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహిస్తాడో చూడాలి. కోల్కతా జట్టులో తనకి ఎంతో ఉపయోగపడిన కోచ్ అభిషేక్ నయర్ను కూడా టీమిండియా కోచింగ్ స్టాఫ్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి తాను కోరుకున్న కోచింగ్ టీంతో బలమైన భారత్ జట్టుతో అతడు ఎలాంటి ఫలితాలు సాధిస్తాడనేది కొద్ది ఆసక్తికరంగా మారింది. అయితే టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికపై మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.